మేడిగడ్డకు బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి 5 బస్సుల్లో వెళ్లనున్న నేతలు మొదట మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన, అక్కడి నుండి అన్నారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్లనుంది. ఆ పార్టీ నేతలు శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి ఉదయం 8:30 గంటలకు 5 బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు దాదాపు 200 మంది నాయకులు వస్తారని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్ నుంచి ఉప్పల్, గట్కేసర్, జనగామ, వరంగల్ మీదుగా భూపాల్పల్లి చేరుకుంటారు. భూపాల్పల్లిలో లంచ్ చేసిన తర్వాత మేడిగడ్డకు వెళ్తారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజీకి వెళ్లనున్నారు. అన్నారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి మీడియా సమావేశంలో ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారని పార్టీ వెల్లడించింది. ఆ తర్వాత నేతలందరూ అన్నారం నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. భారీ వరదలొస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకపోతదేమో, ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకపోతదేమో, ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది అంటాను. మొత్తానికైతే ఒక మంచి కార్యక్రమం అయితే కేటీఆర్ తీసుకున్నాడు. ఎందుకంటే దీని చుట్టే లోక్సభ ఎన్నికలను నిప్పాలనేమో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు కలిసి తెర వెనుక చాటొప్పందంతో సాగుతున్నాయి. దీన్ని దెబ్బగొట్టే ప్రయత్నంలో కేటీఆర్ ఈ మేడిగడ్డ సందర్శన, మేడిగడ్డ ప్రోగ్రాం అని తీసుకోవడం నిజంగా మంచిదే. కానీ దీన్ని ఎంతవరకు అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వం, లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన ఛానల్స్ వీటిని ప్రాపగాండా చేస్తున్నాయి. ఈ డ్యామేజ్ ఎంతవరకు కేటీఆర్ తగ్గించగలడు అనేదే ఇక్కడ ప్రధానమైన అంశంగా కనబడుతుంది. ఇక్కడ దీన్ని తట్టుకోగలడా, వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలడా, అక్కడ ఏం జరుగుతుంది, నిజంగా మేడిగడ్డ ఆగమైపోయిందా, ఆగమైపోలేదా అని స్పష్టంగా ప్రజల ముందు పెట్టగలడా? ఇవన్నీ చేయగలిగితే మాత్రం తప్పకుండా మంచి మైలేజ్ వస్తుంది పార్టీకి. ఇలాంటి డౌట్లు అప్పుడప్పుడు ఇడిచిపెడతాను. ఏంది, భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోతుంది ఇట్లా అనడం వల్ల ఏమంటారు, మీరు నాసిరకంగా కట్టిండ్రు, మీరు నాణ్యతతో కట్టలేదు అని వీళ్ళు దుమ్మెత్తిపోతారు. వీళ్ళకి తెలియకుండా వీళ్ళేనో వచ్చిలా పడతాను. ఇది ఉన్నది కథ.